హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధు పథకాలకి సంబంధించి ఒక గొప్ప శుభవార్త వచ్చింది. చాలా నెలల నుండి ఒక కారుకి సంబంధించిన నిధులు రైతుల ఖాతాలలో జమే కాలేదు. కొంతమంది ఏమో ఇక మాకు రైతు భరోసా రాదు, సీఎం రేవంత్ రెడ్డి వచ్చింది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను ఇవ్వదు అని చెప్పేసి కొంతమంది కామెంట్ సెక్షన్లలో కామెంట్ చేస్తున్నారు. మీ అందరికీ ఈరోజు బదులుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి వివరించబోతున్నాను. ఏ రోజున రైతు భరోసా నిధులు, రైతు బంధు నిధులు, పంట పెట్టుబడి సాయం నిధులు, ఈ మూడు ఒకటే. ఏంటి అంటే రైతుకి పంట పెట్టుబడి కింద ఆర్థిక భరోసా కల్పించడమే రైతు భరోసా, రైతు బంధు పథకాల యొక్క ముఖ్య ఉద్దేశం. రైతు బంధు పథకం ఏమో 5,000 రూపాయలు. ఇప్పుడు ఈ 5,000 పథకంని ప్రక్షాళన చేస్తూ 7,500 రూపాయల రైతు భరోసాని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ ప్రవేశపెట్టే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేయబోతుంది. గతంలో పట్టా కలిగిన రైతుకల్లా కూడా నిధులని జమ చేసేది 7,500 రూపాయల చొప్పున. ఇప్పుడు మాత్రం 7 నుండి 10 ఎకరాల మధ్యలోనే, అంటే 10 ఎకరాలు అంటే 75,000 రూపాయలు అనేవి ఒక్క కారుకి రాబోతున్నాయి. గతంలో 50,000 రూపాయలు మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు అదే 10 ఎకరాల భూమికి ఒక్క కారుకి ఏడాదికి 1,50,000 రూపాయలు జమ కాబోతున్నాయి. ఇక్కడ స్టేట్మెంట్ చూసుకోవచ్చు. రైతు భరోసాకు లిమిట్ 7 లేదా 10 ఎకరాల వరకు. ప్రభుత్వానికి క్యాబినెట్ సబ్ కమిటీ సిఫారసు. ప్రజాప్రతినిధులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1 ఆఫీసర్లకు వద్దు. గతంలో మాదిరిగా రాళ్ళు, రప్పలు, చెట్ల పుట్టలు రోడ్లకు ఇవ్వద్దు అని సూచన. అయితే ఈ సిఫారసుపై రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్, ఇప్పుడు ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయో, ఇప్పటికే భూభారతి పథకం ఒకటి కావచ్చు, తదితర అంశాలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బిల్లులను ఆమోదం తెలిపింది. అయితే దీన్ని కూడా రేపు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో రైతు భరోసాకి సంబంధించి కూడా ఎన్ని వేల కోట్ల రూపాయలు, సీలింగ్ వ్యవస్థకి సంబంధించి, లిమిట్ వ్యవస్థకి సంబంధించి ప్రజా ప్రతినిధులు, అలాగే ప్రతిపక్ష నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకి సంబంధించి సలహా సూచనలతో మొత్తం ఏమైనా సవరణలు ఉంటే మాత్రం తీసుకొచ్చి వాటి ద్వారా చేర్చిన తర్వాత బిల్లు ఆమోదం తెలపాలని అధికారులు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. బహుశా 100కి 100%లో 90% వరకు ఎలాంటి సవరణలు ఉండకపోవచ్చు అనే సమాచారం కూడా తెలుస్తుంది. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం జనవరి 10వ తారీఖు నుండి ఈ రైతు భరోసా 7,500 రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆర్థిక శాఖకు ఆదేశాలు కూడా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి నిధుల సర్దుబాటు చేయండి, సుమారుగా 7,000 కోట్ల రూపాయలు అనేవి అవసరం అవుతాయని చెప్పేసి కూడా సూచన చేయడం జరిగింది. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే నిమగ్నమైనట్లుగా తెలుస్తుంది. నిధుల సర్దుబాటుకు సంబంధించి ఇక విధి విధానాల రూపకల్పనలో భాగంగా మనం ఏవైతే స్టేట్మెంట్స్ ఇప్పుడు చూసుకున్నామో వీటినే ఖరారు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. బహుశా 5 నుండి 7 ఎకరాలకే లిమిట్ తీసుకొస్తుంది అనే సమాచారం తెలుస్తుంది. దాదాపుగా 5 ఎకరాలు పెడితే 64,75,000 సుమారుగా రైతులు ఉండొచ్చు. ఒకవేళ 7 ఎకరాలకు వరకు లిమిట్ని పెంచితే మాత్రం సుమారుగా 66 లక్షల వరకు లబ్ధిదారుల సంఖ్య పెరగవచ్చు అనే సమాచారం కూడా ఈ సందర్భంగా అయితే తెలుస్తుంది. సో ఇవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మనం తదుపరి వీడియోలలో మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.